మాంసాహారాన్ని మాని శాకాహారాన్ని భుజించాలని డాక్టర్ రోహిణి సూచించారు. ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ర్యాలీ జరిగింది. గూడూరులోని ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ శాకాహారాన్నే తీసుకోవాలని సూచించారు. మాంసాహారంలో ఉండే ప్రోటీన్లు శాకాహారంలోనూ ఉంటాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో రేవతి, గోపీనాథ్, సుమా, చంద్రశేఖర్ మొదలగువారు పాల్గొన్నారు. ఈ విషయం మనందరికీ తెలుసు. మరి ఆయన జీవితాంతం కూడా పరిపూర్ణ శాకాహారిగా మాత్రమే జీవించారు. మరి ఆ విధంగా జీవిస్తూనే మన దేశానికి స్వతంత్రం తీసుకురాగలిగారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు ముఖ్యంగా మనందరం ఆచరించవలసిన విషయం ఏంటంటే పరిపూర్ణంగా శాకాహారులుగా మారడము, దాని యొక్క ఆవశ్యకత, అట్లా మారిన దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు మారాలి, అసలు శాకాహారం మాత్రమే ఎందుకు తీసుకోవాలి అనే ఈ విషయాల గురించిన అవగాహనని గూడూరు ప్రజలందరికీ కలిగించుటకు ప్రధానంగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో మనం చూసామంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వ్రతాలు, పూజలు, దీక్షలు ఇవి చేసుకుంటున్నప్పుడు గాంధీ జయంతి సందర్భంగా మా సొసైటీ వారు ఈ శాకాహార ర్యాలీని నిర్వహించారు. ప్రతి ఒక్కరికి శాకాహారమే బలవర్తకమైన ఆహారం అని తెలియజెప్పుతూ ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ మారండి, శాకాహారాన్ని స్వీకరించండి. శాకాహారంతోనే అన్ని ఫలాలు అన్ని ఇవి ఉన్నాయి. సంకల్పం సిద్ధించాలంటే శాకాహారంతో మాత్రమే సాధ్యం. అందుకోసమే ఇందాక గోపిరాజు గారు, రేవతి మేడం చెప్పినట్టు దీక్షలప్పుడు 40 రోజులు మటన్ దీక్ష చేసేటప్పుడు వాళ్ళ సంకల్పం నెరవేరడానికి శాకాహార ఆలోచనలు చర్చలో కాకుండా స్థిరంగా ఉండి అనుకున్న పని పట్టుదలతో సాధిస్తారు. మీరు విజయం సాధించాలంటే శాకాహారం మాత్రమే స్వీకరించండి. ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారంలో ఉన్నంత మంచి ప్రోటీన్స్, ఫలవర్ధకమైన అన్ని విటమిన్లు అన్నీ వేరే వాటిలో లేవు. కావున ప్రతి ఒక్కరిని శాకాహారుగా మారమని ప్రార్థిస్తూ ఇక్కడ శాకాహారం గురించి ర్యాలీ నిర్వహించారు. వాళ్ళు అక్కడ సెంటర్ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి అందరికీ శాకాహారం యొక్క ఉపయోగాలందరినీ చెప్పుకుంటూ వచ్చారు. నన్ను కూడా 2 మాటలు మాట్లాడమన్నారు. దీంట్లో ఏంటంటే మిగతా అన్ని విషయాలు వాళ్ళు చెప్పుకుంటారు. కాకపోతే శాకాహారం తినే వాళ్ళల్లో ఎక్కువ మందికి ఒబేసిటీ రాదు, అంటే ఎక్కువగా లావెక్కరు. తర్వాత ఎక్కువగా డయాబెటీస్ కూడా రాదు, ఎక్కువగా హైపర్ టెన్షన్ కూడా రాదు. ఇవన్నీ నేను సొంతంగా చెప్పింది కాదు. మీరు కావాలంటే పోయి నెట్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఇవన్నీ తెలుస్తాయి. అదే కాకుండా ఎక్కువ కాలం జీవిస్తారు. లాంగ్ లైఫ్ శాకాహారం చేసే వాళ్ళకి మాంసాహారాలతో కంపేర్ చేస్తే ఎక్కువ కాలం కూడా జీవిస్తారు. అది ఎంతో ఉపయోగకరమైన అంశం, మనం గుర్తించాల్సింది. తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళలో కొన్ని రకాలైన క్యాన్సర్స్, చాలా రకాల క్యాన్సర్స్, ముఖ్యంగా కోలాన్ క్యాన్సర్ అంటే పెరుగుల్లో, పెద్ద పెరుగులో వచ్చే క్యాన్సరు ఎక్కువ మందికి వస్తుంది. నాన్ వెజ్ తినేవాళ్ళు, రెడ్ మీట్, అమెరికన్స్ ఎక్కువగా మీట్ తింటుంటారు. వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా రెడ్ మీట్ తినే వాళ్ళకి కోలాన్లో క్యాన్సర్ వస్తుందని అందరూ పరిశోధించి చెప్పారు. కాబట్టి అదే కాకుండా రొమ్ము క్యాన్సర్ కానీ మిగతా అవయవాల క్యాన్సర్లు కూడా శాకాహారం తినే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా మాంసాహారంలో ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ కూడా శాకాహారం వల్ల వచ్చే అడ్వాంటేజెస్. మరి శాకాహారంలో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. దాంట్లోనే విటమిన్స్, మినరల్స్, ఇప్పుడు మనం అందరినీ ఆకుకూరలు తినమంటూ ఉంటాం. దాంట్లో ఫోలిక్ యాసిడ్ అని అట్లాగా చాలా విలువైన మినరల్స్, అట్లాంటి విటమిన్స్ అన్నీ ఉంటాయి. అదే మాంసాహారంలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అవన్నీ కూడాను మనం అవాయిడ్ చేయొచ్చు శాకాహారం తీసుకున్నందువల్ల. శాకాహారాన్ని మనం పచ్చిగా అట్లాగే రా వెజిటబుల్స్, రా ఫ్రూట్స్ మనం తింటాం. అదే మాంసాహారంలో అయితే ఖచ్చితంగా ఉడకబెట్టే తినాలి. ఆ ఉడకబెట్టడంలో సరిగ్గా ఉడకబెట్టకపోయినందువల్ల కొన్ని జబ్బులు కూడా మనకి, ఇప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చిందని అందరినీ చికెన్ తినడం మానేయమంటారు.